గౌరవ అతిథిగా చేసిన మా ఎమ్మెల్యే గారు డాక్టర్ అరవింద బాబు గారు మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమాలు చేపట్టినా ఘనంగా చేయడం అనేది మా నర్సరావుపేట ఆర్యవైశ్యుల వాళ్ళ స్పెషాలిటీ. ఇక్కడ ఆర్యవైశ్య సరదాలు చేయడానికి ఈ కార్యక్రమం ఇక్కడ పెళ్లి కట్టడం జరిగింది. ప్రతి వారం ఏదో కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతూ ఉంటారు అనమాట. మరి భద్రులు ఉండే గారంటే తెలియని వారు ఎవరు రాష్ట్రంలో. మరి అటువంటి వ్యక్తికి రాష్ట్ర రైట్ రిక్రూట్మెంట్ యాక్ట్ సలహాదారులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం. ఇలాంటి పదవి ఉన్నా లేకపోయినా కానీ ఆ పదవి లేకపోయినా కానీ పొందిన ప్రతి కార్యక్రమాన్ని చేస్తుంటాడు. ప్రతి వారం మరి కలెక్టరేట్లో కానీ ఎస్పీ ఆఫీసులో కానీ అప్దానం చేయడానికి రెడీ ఉంటాడు. టౌన్లో ఏ కార్యక్రమం రాస్తున్నా అదేవిధంగా మరి లైన్స్ క్లబ్ మనకున్నా కానీ అన్నింటిలో ఆయన హాజరు అవుతారు. అటువంటి గొప్ప వ్యక్తిని చాలా ఘనంగా ఇవాళ మంచి కోర్టు ఇవ్వడం జరిగింది. ఈ సమాజానికి పేరు చేయడానికి ఆయన మనకి అన్ని విధాలు ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి మరి అరవింద్ బాబు ఎమ్మెల్యే అవడంలో కూడా ప్రధానమైన పాత్ర వహించాడు. ఆయన అన్ని విధాల ప్రజాస్వామ్యాన్ని కాపాడతాడు. అదేవిధంగా రాజకీయంగా ఎవరిని ఎస్పెషల్ ఏ టైం పట్టాయని తెలుసు, అన్నిటికీ అండగా ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తికి ఇటువంటి ఘనంగా సన్మానం చేయడం, మంచి కోర్టు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మంత్రుల మురళి గారిని ఎన్నోసార్లు సన్మానం చేసి మళ్ళీ ఒకసారి చేస్తాము. వారికి రాబోయే కాలంలో ఇంక మంచి మంచి పదవులు అలంకరించాలి తప్పనిసరిగా. ఎందుకంటే కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ అధికారులు గారు అందరూ కూడా ఆయన గౌరవిస్తుంటారు. మరి అటువంటి గొప్ప సన్మానాలు పొందిన వ్యక్తిని మనం గౌరవించుకోవడం అనేది మన అదృష్టం. డెఫినెట్గా మంత్రుల మురళి గారికి రాబోయే కాలంలో మంచి మంచి పదవులు అలంకరించాలి. మరి నిజంగా చూస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కూడా అందరూ ఓపిక రావడం జరిగింది. అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఎప్పుడు ఇక్కడ కార్యక్రమాలంటే భక్తుల మురళి గారు, అదేవిధంగా వెంకటేశ్వర గారు, ప్రసాద్ గారు, మరి కార్యక్రమాన్ని మా మార్కెట్ చేరుకున్నాం పోరాడు శ్రీనివాస్ గారు రావడం జరిగింది. మన రామకృష్ణ గారు మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ